నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట. అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో కానీ కాల్ చేసినప్పుడు, కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో రాశి అంటే ఏంటి, లగ్నం అంటే ఏంటి, వేరువేరుగా మీరు యూట్యూబ్లో మంత్లీ హోరోస్కోప్స్, వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు, ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు, ఎలా తీసుకోవాలి అనేసి. సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రిడిక్షన్ నేను ఇస్తున్నాను, ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రిడిక్షన్ మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది అనమాట. ఓకే, నేను ఆ జోడియక్ సైన్ ని ఆధారితంగా చేసుకుని దాని నుంచి 1, 2, 3 అనే హౌసెస్ లెక్కేసుకుని చెప్పిన ప్రిడిక్షన్స్ ఇవన్నీ. సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు, రాశి ఏదన్నా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీది మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు, కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకుని రెండింటిని ఒక మాక్సిమం ఒక 14 to 15 ప్రిడిక్షన్స్ వస్తాయి. సో ఆ ప్రిడిక్షన్స్ అన్నిటిని కూడా మీరు మెర్జ్ చేసుకుని మీరు రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి లేదు చూసుకోవచ్చు. సో అసలు బేసిక్ గా లగ్నం అంటే ఏంటి, మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా మనకి వరల్డ్ నుంచి, వరల్డ్ ప్లెజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా లగ్నం. సో మీరు చేసే పనులు, మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఆ పనుల నుంచి మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కెరియర్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్ కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇంకా లగ్నం. సో రాశి అంటే ఏంటి, ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఆ పర్టికులర్ విషయాలని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా రాశి అనమాట. రాశి అంటే ఏంటి, చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ ని రాశి అంటారు. సో చంద్రుడు ఎవరు, మనకు కారకుడు. సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రమే రాశి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డెసిషన్సే కదా అన్ని కూడా డిసైడ్ చేసేది, ఫ్యూచర్, పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కూడా. సో కాబట్టి మైండ్కి సంబంధించిన విషయాల్లో రాశిని, మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాల్లో మనం లగ్నాన్ని. ఓకే, ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియోలో నేను మొత్తం అన్ని కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్, ఓకే ఇప్పుడు రియల్ సైన్స్, ఓకే ప్రూవెన్ సైన్స్ లాంటిది, ఇప్పుడు ఒక మంచి సైన్స్ బేస్డ్, ప్లానటరీ డిగ్రీస్ బేస్డ్, నక్షత్రాస్ ఎనర్జీస్ బేస్డ్ ప్రెడిక్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని కాకుండా ప్యూర్ సైన్స్ బేస్డ్, ఎనర్జీస్ బేస్డ్, డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ ఇస్తున్నాను. సో ఒక మంచి ఆథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్లీ మనం ఈ ఏప్రిల్ మంత్ లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడియాక్ సైన్స్ లో ప్లానటరీ మూవ్మెంట్స్, ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూవ్మెంట్స్ అనేది చూసుకుందాం. ఓకే, ఫస్ట్ గా ఏప్రిల్ 3 కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అంటే ఒక 2 days లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అండ్ ఏప్రిల్ 13 బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ప్రజెంట్ బుధుడు శుక్రుడు మీన రాశిలో వక్రించున్నారు. ఓకే, రాహుతోను, శనితోను, సూర్యుడితోను కలిసి వక్రించున్నారు. సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవబోతున్నారు ఏప్రిల్ 13. నెక్స్ట్ ఏప్రిల్ 14 సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్ సైన్, తన యొక్క ఉచ్చస్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ ఏప్రిల్ 10 గురుడు మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు. సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్సిట్స్ అనమాట, ప్లానటరీ ట్రాన్సిట్స్. వీటికి మించి ఇంకా అంతగా ఏం లేవన్నమాట. ఓకే, సో చంద్రుడు మనకు తెలిసిన 2.5 days ఒక జోడియాక్ సైన్ కవర్ చేస్తూ మోతూనే ఉంటాడు. సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ మీనరాశి పీపుల్కి ఏంటి అంటే, కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయన్నమాట. బట్ వాళ్ళ ఆఫీస్ కి సంబంధించి కానీ, వర్క్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళ యొక్క సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కాస్త ఇబ్బంది అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది. వారికి ఈ విషయాలు అనేవి తెలియకుండా చూడడం, ఓకే ఇలాంటి విషయాలు కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే వస్తాయి. ద్వితీయాధిపతి నీచబడుతున్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. నవమస్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంచెం ట్రావెలింగ్ విషయంలో, అంటే ఒక పర్పస్ పైన చేసే ట్రావెల్స్ అనేటివి ఇబ్బంది అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే 9th house లార్డ్ డెవరిటేషన్ లోకి వెళ్తున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. బట్ ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అంటే, మెటీరియలిస్టిక్ గా ఈ ప్రాపర్టీస్ ని బై చేయడంలో, ల్యాండ్స్ ని బై చేయడంలో, సెల్ చేయడంలో, ఓకే ఇలాంటివి, అండ్ మెషినరీ ఐటమ్స్ బై చేయడంలో, సర్జరీస్ అనేటివి చేయించుకోవడంలో, ఇలాంటివంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏప్రిల్ 15 వరకు ఇవి ఏవి కూడా టచ్ చేయకండి. ఓకే, కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు. సో ఇవి ఏవి కూడా టచ్ చేయకండి. అట్లీస్ట్ ఏప్రిల్ 15 తర్వాత ఎందుకంటున్నా అంటే, బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి, సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి కాస్త బెటర్ ఉంటుంది అందువల్ల అనమాట. హెల్త్ కి సంబంధించి డయాబెటీస్ అనేది అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఎక్కువ అవుతాయి. డయాబెటీస్ కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, డైజెషన్ కి సంబంధించిన ఇబ్బందులు అండ్
అప్పర్ అబ్డామిన్ కి సంబంధించిన ఇబ్బందులు. ఓకే, సింహరాశి అవుతుంది కాబట్టి 6th హౌస్, అప్పర్ అబ్డామిన్ కి సంబంధించిన ఇబ్బందులు అనేవి కూడా కొంచెం ఉన్నాయన్నమాట. అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. బట్ ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. అండ్ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అయితే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయన్నమాట. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ 4th హౌస్ లాట్ 9th హౌస్ లాట్ ఇద్దరు డెబ్యుటేషన్ లోకి వెళ్తున్నారు కాబట్టి. అండ్ అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చేదాకా కొంచెం కేర్ తీసుకోండి ఎక్కువ. ఓకే, సో ఇది రాశి వారికి ఏంటంటే, కన్యా రాశి వారికి ఈసారి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఎవరైతే జాబ్కి సంబంధించిన జాబ్ చేసుకునే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి ఇనిషియల్ స్టేజ్ లో కాస్త ఇబ్బంది, సెకండ్ హాఫ్ లో చాలా బాగుంటుంది అనమాట. అండ్ లగ్నంలో కేతు ఉండడం వల్ల ఈ కన్యా రాశి పీపుల్కి లగ్నంలో కేతు ఉండడం, లాభస్థానంలో డెబిలిటేటెడ్ కుజుడు ఉండడం, అంటే నీచబడిన కుజుడు, సప్తమంలో పంచగ్రహాలు అయితే స్థితి ఉండడం, అండ్ 9వ స్థానంలో గురుడు ఉంటాడు అనమాట. మృగశిర నక్షత్రం పై ఏప్రిల్ 10th ట్రాన్సిట్ అవుతుంది. సో లగ్నంలో కేతు ఉండడం వల్ల మూడ్ స్వింగ్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి. బట్ గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త మంచిది. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ విషయానికి తీసుకుంటే ఇక్కడ కన్యా లగ్నం నుంచి ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు వచ్చేసి 7వ స్థానంలో, ఒక అర్ధ కోణాధిపతి కేంద్ర స్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాకపోతే రెట్రో ఉన్నాడు, కాస్త డైరెక్ట్ అవ్వాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ 13th డైరెక్ట్ అవుతాడు కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అనేది ఫైనాన్షియల్ గా మంచి గెయిన్స్ ఉండే పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కి సంబంధించి చాలా కేర్ఫుల్ గా ఉండి, ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నా, ఓకే, ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ లో డీల్స్ లాంటివి చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 7వ స్థానంలో అంటే చాలా జాగ్రత్త అంటే గొడవలు కానీ, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గొడవలు కానీ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానం, ఫ్రెండ్స్ సర్కిల్, మీకు సోషల్ సర్కిల్, ఈ సోషల్ సర్కిల్లో డెబిలిటేటెడ్ మార్స్ కదా, కొంచెం ఖచ్చితంగా ఇబ్బందులు ఇస్తాడు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే ఎలాంటి డీలింగ్స్ అవి ఏమి చేసుకోకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈవెందో లాభస్థానంలో కుజుడు డెబిలిటేషన్లోనే ఉన్నా కూడా శుక్రుడు బుధుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి. ఓకే, సో ఇది. అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అయితే బాగున్నాయి. ద్వితీయాధిపతి సప్తమంలో రాహుతో కలవడం వల్ల కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ బాగున్నాయి. వ్యయాధిపతి 8వ స్థానంలో ఉచ్చ స్థానం పొందుతాడు. సో కాబట్టి ఈ విపరీత రాజ్యం కూడా అక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి కాస్త ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో సడన్ గెయిన్స్, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విషయాలు కొత్తగా పెట్టమని చెప్పట్లేదు, అలా అనుకోనేవారు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకున్న విషయాల్లో లైక్ ప్రాపర్టీస్ లో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ, వెహికల్స్ లో కానీ, ఇట్లాంటి ఏదైనా సరే షేర్ మార్కెట్స్ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తున్న విషయాలు సడన్ రైజ్ అనేది, సడన్ ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలానే ఉంటాయని మీరు వాటిని ప్రాఫిట్స్ తీసుకోకుండా ఉంటే సూర్యుడు ఎప్పుడైతే రాశి మారిపోతాడో, అలానే ఆ శుక్రుడు ఎప్పుడైతే రాశి మారిపోతాడో వెంటనే మళ్ళీ అన్ని డౌన్ అవుతాయి అనమాట. సో జాగ్రత్త. రాహువు ఈ యొక్క సూర్యుడు ఇద్దరు కలిసి ఇచ్చే ఒక చిన్నపాటి మంచి యోగం అనమాట. సో బిఫోర్ May 20 ఏదన్నా గెయిన్ లాంటిది బాగా వస్తే వెంటనే తీసుకోండి. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ హెల్త్ విషయాన్ని తీసుకుంటే కాస్త ఫీవర్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెడేక్స్ అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి అనమాట. స్కిన్ కి సంబంధించి, ఫీట్ కి సంబంధించి, కాళ్ళకి సంబంధించి కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లవ్ లైఫ్ విషయంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈసారి అన్ని రాశుల వారికి, అన్ని లగ్నాల వారికి కూడా, మోస్ట్ ఆఫ్ ద లగ్నాస్ వారికి లవ్ లైఫ్ లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ పంచమ స్థానాధిపతి అయిన శని వచ్చేసి 7వ స్థానంలో రాహుతో కలవడం వల్ల కాస్త డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట లవ్ లైఫ్ లో. కొంచెం జాగ్రత్తగా ఉండండి.